ఈ మధ్య చంద్రబాబు వయసు 75 దాటింది. ఈ మధ్యనే చంద్రబాబు వయసు 75 దాటింది. ఇంత జీవితం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలతోనే, కుట్రలతోనే గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా, 75 సంవత్సరాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పుడైనా కూడా ఆ మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు. నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీముల లిస్టులు చదువుతా ఉంటే ఈ చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తా ఉంది. నేను చదివే మన స్కీములలో గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మనందరి పాలనలో ఈ 58 నెలల్లోనే ఎలా అడుగులు పడ్డాయో ఒక్కొక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే 3000 పెన్షన్ కానుక గతంలో ఎప్పుడూ చూడలేదు, ఎప్పుడూ జరగలేదు. పిల్లలకు గవర్నమెంట్ బడిలో నాడు నేడు బడి తెరిచే సమయానికే విద్యా కానుక, బడిలో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్, టోఫుల్ క్లాసులు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి. క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి ఫీజులు చెల్లిస్తూ పెద్ద చదువులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరికులంలోకి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులుగా మన కరికులంలోకి ఈరోజు కనిపిస్తా ఉన్నాయి.